హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజైతే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. మనము మినపప్పుతో ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. మినపప్పుతో వడలు చేసుకున్నప్పుడు ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, అలా కాకుండా హెల్దీగా కేవలం ఒక టీ స్పూన్ నూనెతోనే ఈ విధంగా వడలు అయితే చేసుకోవచ్చండి. అంటే మనకి సేమ్ వడల్లాగానే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ అలాగే లోపల స్పాంజీగా కూడా సేమ్ వడల్లాగే వస్తాయండి. చాలా బాగుంటాయి. మనం ఇక్కడ మినపప్పుతోనే చేస్తున్నాం కాబట్టి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేయకుండా తక్కువ నూనెతోనే ఈ విధంగా చేసుకోవచ్చు. మరి అది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక కప్పు మినపగుళ్ళని తీసుకొని అదే కప్పుతోని పావు కప్పు దాకా బియ్యం వేసేసుకొని నీళ్ళు వేసేసి ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఈ విధంగా బాగా కడిగేసుకొని నీళ్ళు అనేవి కొద్దిగా నీట్గా వచ్చేంత వరకు కడిగేసుకొని నీళ్ళు వేసేసి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇది ఈవినింగ్ స్నాక్స్లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. 4 గంటల కల్లా మనకి బియ్యము పప్పులు బాగా నానింటాయి కదా, మిక్సీ జార్లో కానీ లేదంటే గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కానీ వేసేసుకొని బాగా మెత్తగా స్మూత్గా వచ్చేలాగా బ్యాటర్ని మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళు కూడా చూసి వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. బ్యాటర్ అనేది మనకి థిక్గానే ఉంటే బాగుంటుంది అన్నట్టు. చూడండి, ఈ విధంగా బాగా స్మూత్గా వచ్చేలాగా బ్యాటర్ని మిక్సీ పట్టుకోవాలి. మనకి గ్రైండర్తో కూడా పని లేదండి, ఈ విధంగా మిక్సీతోనే వేసుకోవచ్చు అన్నట్టు. ఈ విధంగా చాలా బాగుంటుంది. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత క్లోజ్ చేసుకొని 3 నుంచి 4 గంటల పాటు పులియడానికి పెట్టుకుంటే సరిపోతుందండి. పిండి మరీ పులవాల్సిన అవసరం లేదు. కొంచెం మనము ఒక 3-4 గంటలు పక్కన పెట్టుకున్నామంటే పిండి అనేది కొద్దిగా ప్లఫీగా అవుతుంది అన్నట్టు నాని. చూడండి, ఈ విధంగా బ్యాటర్ అయితే కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు తురుము, కొత్తిమీర తురుము, అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము కూడా వేసేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం. మనకి ఇక్కడ సోడా కూడా అవసరం లేదండి. హెల్దీగా డీప్ ఫ్రై చేయకుండా తక్కువ నూనెతోనే సోడా కూడా వాడకుండా ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. అంతా ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఈ విధంగా పోపు గరిటె అయితే పెట్టేసుకుంటున్నానండి. మీరు కావాలంటే వడల్లాగా మిడిల్లో ఒక హోల్ లాగా పెట్టుకొని కూడా వేసుకోవచ్చు. మిడిల్లో ఏదన్నా పెట్టేసి రౌండ్గా వేసుకోవచ్చు. నేను అలా కాకుండా బన్ దోశలాగా వచ్చేలాగా చేస్తున్నానండి. కావాలంటే నెక్స్ట్ వీడియోలో అలా కూడా చేసి చూపిస్తానన్నట్టు. ఈ విధంగా మనము మరీ ఎక్కువ వేసుకోకుండా ఒక గరిటె బ్యాటర్ వేసేసుకొని కాల్చుకోవాలన్నట్టు. కింద ఒక టీ స్పూన్ నూనె వేసేసుకొని పైన లైట్గా ఈ విధంగా ఒక 2-3 చుక్కలంతా నూనె వేసేసి మూత క్లోజ్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే బాగా ఎర్రగా కాలుతుందండి డౌన్ పార్టు. కావాలంటే నువ్వులు వేసుకోవచ్చు. ఈ విధంగా పిల్లల హెల్త్కి కానీ మనకు కానీ మంచిదనేసి నేనైతే ఈ విధంగా నువ్వులు వేసాను. రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే చూడండి, సేమ్ మనకి వడల్లాగే కలర్ కానీ అలాగే టేస్ట్ కానీ అలాగే ఉంటాయండి. ఎంత బాగా వస్తాయో ఒక్కసారి ట్రై చేశారంటే మీకే తెలుస్తుంది. ప్లఫీగా మనకి సేమ్ వడలు తిన్నట్టే ఉంటుంది. అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలి. మిడిల్లో ఒక హోల్ ఉంటే సేమ్ వడల్లాగే ఉంటాయండి చూడడానికి కూడా. పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు. ఈసారి వడలు చేసేటట్టుంటే అలా కాకుండా ఇలా చేసి పెట్టండి. ఇంట్లో అందరూ హెల్దీగా తింటారు, హెల్దీగా ఉంటారు. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీకు వీటిని చూడండి ఈ విధంగా విప్పి కూడా చూపిస్తున్నాను. లోపలైతే చాలా ప్లఫీగా ఉంటుందండి సేమ్ వడల్లాగే. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోండి. పిల్లలైతే అలాగే తినేస్తారండి. నచ్చిన చట్నీతో తినొచ్చు. పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీ, ఏ చట్నీతో అయినా తినొచ్చు. తప్పకుండా ట్రై చేసి మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నెక్స్ట్ మళ్ళొక రెసిపీతో కలుద్దాం.